తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించారు. సీమలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా అక్కడ గట్టి పట్టు ఉన్నట్లుగా చెప్పుకుంటున్న వైసీపీకి చెక్ పెట్టే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు వరకు కూడా సీమ ప్రాంతంలో తెలుగుదేశం పట్టు ప్రభావం అంతంత మాత్రంగానే అన్నట్లు ఉండేది. అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి గాలిలో సీమలో కూడా గణనీయమైన స్థానాలు గెలుచుకుని తెలుగుదేశం సత్తా చాటినప్పటికీ అక్కడ ఇప్పటికీ వైసీపీకి చెప్పుకోదగ్గ బలం ఉందనడంలో సందేహం లేదు. దీంతో సీమలో పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళిక వ్యూహరచనతో ముందుకు సాగుతున్నారు. మహానాడును కడప వేదికగా జరపడం నుంచి మొదలు పెడితే తాజా ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు విజయవంతమైన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించా తలపెట్టిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి కూడా చంద్రబాబు రాయలసీమనే వేదిక చేసుకున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం ఈ నెల 10న అనంతపురం వేదికగా ఘనంగా అట్టహాసంగా జరగనుంది. ఇటీవల పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్న తెలుగుదేశం ఆ జోరును కొనసాగించేందుకు సీమ వేదికగా వరుసగా కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నద్ధమై సన్నాహాలు చేసుకుంటోందనడానికి సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని అనంతపురం వేదికగా ఎంచుకోవడాన్ని చెప్పుకోవచ్చు. అలాగే పారిశ్రామికంగా కరువు రూపుమాపడానికి నీటి వసతి కల్పించడం వంటి కార్యక్రమాలతో రాయలసీమ జనాలను ఆకట్టుకుని అక్కడ ఓటు బ్యాంకు పెంచుకునే దిశగా తెలుగుదేశం అడుగులు వేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే సీమ ప్రాంతంలో వైసీపీ పునాదులు కదులుతున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే సీమ వేదికగా ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం ద్వారా వైసీపీకి చెక్ పెట్టాలన్నది చంద్రబాబు వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు.